నిమిషంలో కోరికలు తీర్చే నిమిషాంబిక మాత యొక్క ఆలయం ఉప్పల్లో ఉందన్నమాట. అప్పుడు మనం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేద్దాం. సో కోటి నుండి, సికింద్రాబాద్ నుండి మరియు హైదరాబాద్లో ఎటు నుంచి అయినా సరే ఉప్పల్కి చాలా బస్సులు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క ఆలయానికి వెళ్ళాలనుకునే వారు గూగుల్ మ్యాప్ వేసుకొని నేరుగా చేరుకోవచ్చు. మరియు ఈ యొక్క ఆలయానికి మనము నిమిషంలో కోరికలు తీరుస్తుందనేసి చాలామంది చెప్తున్నారు. కాబట్టి నేను కూడా ఈ యొక్క ఆలయానికి విజిట్ అయితే చేయడానికి వెళ్తున్నాను అన్నమాట. సో మనము కోటి నుండి ఉప్పల్ బస్ అయితే ఎక్కాము. ఉప్పల్లో దిగేసి అక్కడ వేరే బస్ అయితే చేంజ్ అయ్యానమాట. సో మనమైతే జర్నీ ఎలా ఉందో చూసుకుందాం. ఇది ఉప్పల్ చౌరస్తా. ఇక్కడ నుంచి లోపలికి బోడుప్పల్ పోయే మార్గం అన్నమాట ఇది. కాబట్టి మనం లోపలికి వెళ్ళే కొద్దీ ఈ విధంగా ఉంటుంది. మనము ఈ యొక్క అమ్మవారి ఆలయానికి, ఈ ఆలయం యొక్క శక్తి స్వరూపిణి అమ్మవారి అన్నమాట. ఈ యొక్క ఆలయం నిమిషాంబిక మాతకి అంకితం చేయబడిందనేసి మనం చెప్పుకోవచ్చు. చూసారు కదా, శ్రీమాత నిమిషాంబిక దేవాలయం. సో ఇక్కడ నుంచి మనమైతే నేరుగా లోపలికైతే వెళ్దాము. ఈ యొక్క అమ్మవారి ఆలయం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. అలా అయితేనే మనము యొక్క అమ్మవారికి భక్తులు గుంపులుగా రావడం ఎందుకు జరుగుతుంది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. నిజంగానే నిమిషంలో కోరికలు తీరుతున్నాయా అనేది కూడా తెలుసుకుందాం. సో మొత్తానికైతే ఈ ఆలయానికి అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క దేవస్థానం అయితే ఎంత అద్భుతంగా ఉందంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా ఈ వాతావరణం అయితే నాకు అనిపించింది. మరి మీరు ఎవరైతే వచ్చారో మీకు ఎలా అనిపిస్తుందో ఈ యొక్క వాతావరణం నాకు కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది అనమాట మీకు నాకు ఏంటిది తేడా అనేది. సో ఇప్పుడైతే మనము ఆలయం ప్రవేశ ద్వారం నుంచి అయితే లోపలికైతే బయలుదేరదాము. అదేవిధంగా సరౌండింగ్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి మనము చూసుకుందాం. సో మొత్తానికైతే ఈ యొక్క ఆలయానికి అయితే రావడం జరిగిందనమాట. సో ఈ యొక్క ఆలయంలో ఎంతమంది భక్తులు ఉన్నారంటే నేను నా రెండు కళ్ళతో చూసినా కదా సరిపోవట్లేదన్నమాట. అంతమంది భక్తులు అయితే ఈ యొక్క ఆలయానికి అయితే రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగిందంటే ఈ యొక్క ఆలయంలో నిమిషంలో కోరికలు తీరుస్తుందంటే అమ్మవారు. కాబట్టి అమ్మవారికి నిమిషాంబిక అనే నామధేయం చేశారనేసి నేను అనుకుంటున్నాను. సో నాకైతే తెలియదు ఈ ఆలయ చరిత్ర అయితే. సో నాకు మొన్న తెలిసింది కాబట్టి ఈ యొక్క ఆలయానికి అయితే రావడం జరిగిందనమాట. సో అమ్మవారికి అలంకరణ, హారతి మరియు ధ్వజస్తంభం ఏ విధంగా అద్భుతంగా ఉన్నాయో చూడండి. హారతి మాత్రం ఏ విధంగా ఇస్తారంటే చాలా పంతులుగా అయితే చాలా అద్భుతంగా అయితే హారతి అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట అమ్మవారికి. మరియు ఈ యొక్క ఆలయం చుట్టూ చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఎలాగైతే పబ్లిక్ ఉంటారో ఇక్కడ కూడా అంతమంది అయితే ఉన్నారనమాట. సో నాకైతే రెండు కళ్ళు చాలడం లేదు, అంతమంది పబ్లిక్ అయితే ఉన్నారన్నమాట. ఇక్కడ వేల సంఖ్యలో ఈ యొక్క ఆలయానికి భక్తులు రావడం అయితే నాకైతే చాలా అద్భుతం అనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి ఆలయాలు ఎక్కడున్నా సరే నేను మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుందన్నమాట. సో మనము మా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క వీడియోని అయితే చిత్రీకరించడం జరిగింది. సో మరి ఈ యొక్క అమ్మవారిని నేను ఒక కోరిక కోరుతున్నాను. సో మీరు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ధర్మబద్ధమై ఉండాలి. ఆ విధంగా కోరుకుంటేనే అమ్మ కరుణిస్తుందన్నమాట. అమ్మ నువ్వే దిక్కు, నాకు కోరిక నెరవేర్చు అంటే కాదు. కోరికలో ఎలా ఉండాలంటే సమాజానికి ఉపయోగపడేటివి మరియు మన చదువు, సంస్కారం, ఇంకా వ్యాపార పరంగా బిజినెస్ రెండొకటే కదా. ఏం లేదబ్బా, చదువు, ఆరోగ్యం, ఉద్యోగం, బిజినెస్ ఇలా ఏమన్నా చేయాలనుకుంటే ఒక అమ్మవారిని న్యాయబద్ధంగా కోరితే
ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది అనమాట. మనసులో ఎలాంటి చెడు ఆలోచన లేకుండా అమ్మవారిని అయితే ఖచ్చితంగా కోరుకోండి, ఖచ్చితంగా కోరిక అయితే నెరవేరుతుంది. సో ఈ యొక్క ఆలయానికి రావడం కారణం ఏంటంటే, నేను కూడా మీలో ఒకరిని, మీలాగానే అమ్మవారు కోరికలు కోరుతాయని స్వార్థంతో అయితే రావడం జరిగిందనమాట. సో ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, నిమిషంలో కోరిక తీరుస్తుంది అనేసి స్వార్థంతో నేను రావడం జరిగిందనమాట. కాబట్టి మీరు కూడా స్వార్థంతో ఆలోచించకండి. సో సమాజానికి ఉపయోగపడేలా, మీరు సమాజానికి ఉపయోగపడేలా, గౌరవం తప్పించేలా ఒక కోరికలతో కోరండి. ఈ అమ్మవారి ఆలయం అయితే ఎంత అద్భుతంగా ఉందంటే, అమ్మవారితో ఈ ఆలయానికి ఒక కళ వచ్చింది. అదేవిధంగా ఈ యొక్క ఆలయాన్ని మీరు జీవితంలో ఎవరు చూడలేని వారు ఉంటే ఖచ్చితంగా రండి, దర్శించుకోండి, నిమిషాంబిక మాత దర్శనం చేసుకోండి, మరియు ధర్మబద్ధంగా కోరికలైతే కోరండి. అదేవిధంగా మా యొక్క ఆర్జే క్రియేషన్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, జై నిమిషాంబిక అనేసి కామెంట్ చేయండి. మరియు ఇలాంటి దేవాలయాలు మీకు తెలిసిన చోట ఎక్కడైనా ఉన్నా కానీ మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మరియు ఈ యొక్క ఆలయంలో వివిధ రకాల ఆలయాలు, మహాదేవుడు మరియు హనుమంతుడు మరియు వినాయకుడు, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి రామాలయము, మరియు రామాలయం అంటే రామ లక్ష్మణ జానకి అనమాట. జై బోలో హనుమాన్కి అతను కూడా ఉంటాడు అనమాట. సో మరియు దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, ఇంకా శ్రీకృష్ణుడు, నవగ్రహాలు, మరియు సుబ్రహ్మణ్య స్వామి, ఆదిశేషుడు మొదలైన వారు అందరూ ఒకే చోట ఉంటారు. ఈ ఆలయంలో మనము అన్ని ఒకే చోట దర్శనం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈనాటి వీడియో ఇది ఎలా ఉందో ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేసి మాకు తెలియజేయండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. మరియు వీడియో ఎలా తీయాలో మీకు తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే నేను తీసిన వీడియో ఎలా ఉందనేది కూడా నాకు తెలియదు. కాబట్టి ఇక్కడ పంతులు అయితే ఇంకో విధంగా చెప్పాలంటే, మనకైతే ఇంతమందికి ఈ విధంగా సహాయం చేస్తారో వాళ్ళ ఓపికకైతే ఒక లైక్ అయితే వేసుకోండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎంతో ప్రశాంతతతో బయటికి అయితే వెళ్తున్నారన్నమాట. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా రండి, ఈ ఆలయానికి దర్శించుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆలయ ప్రయాణ విశేషాల కోసం ఆర్జే క్రియేషన్ ట్రావెలర్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు.